హాయ్ అండి, చూడండి ఇవాళ మా గ్రేప్స్ చెట్టు ఇంట్లో బ్లాక్ గ్రేప్స్ అండి. సో ఇలా టెర్రస్ మీదకి మొత్తం వచ్చేసింది, అందుకనే చూపిస్తామని ఇవాళ మీకు వీడియో చేస్తున్నాను. ఒక షార్ట్ వీడియో, ఓన్లీ ఫర్ 5 minutes ఉంటుంది. సో లాస్ట్ వరకు అంతా వాచ్ చేయండి. చూసారు కదా ఇదంతా. సో గ్రేప్ చెట్టుతో పాటు దాని డస్ట్ కూడా చాలా వస్తుంది, మొత్తం చాలా ఆకులన్నీ రాలిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదండి చిన్న చిన్న గ్రేప్స్. నేను ప్రతి ఒక్క గ్రేప్స్ అన్నీ చూపిస్తాను. చూస్తున్నారు కదా బ్లాక్ గ్రేప్స్, నేను ఇందాక చెప్పినట్టు. సో అన్ని కొమ్మలు ఎలా ఉన్నాయి, ఇవి చిన్న చిన్న గ్రేప్స్, ఇంకా రెడీ కాలేదు. కొన్ని అయితే ఎండకి పైన టెర్రస్ మీద కొంచెం ఎండ కొడుతుంది, అందుకని కొన్ని పడిపోయాయి, కొంచెం వాడిపోయాయి. సో ఇలా గ్రేప్స్ పండించినప్పుడు అయితే ఫస్ట్ ఇలా కింది సైడ్ చూసుకోండి, ఎందుకంటే కింద అంతా కొంచెం పడిపోతుంది, అందరు సరిగ్గా కింద చూడరు. అదే తీగలాగా పైకి వేసారంటే కనపడుతుంది, ఇలా మామూలుగా ఇలా వేస్తే అయితే కనపడదు. చూస్తున్నారు కదా, ఇదైతే మా ఓనర్ అంకుల్ వాళ్ళైతే ఇలా కట్టారండి. చూస్తున్నారు కదా వైర్. ఒకవేళ తీగ ఇలా పారితే మొత్తం ఇట్లా చెట్టు అంతా మంచిగా పారుతుందనేసి పెట్టారు. సో ఇప్పుడైతే చూసారు కదా, ఇంకా నేను చాలా గ్రేప్స్ చూస్తాను. కింద అయితే చాలా ఉన్నాయండి, చూస్తున్నారు కదా. కింద అయితే చాలా చాలా గ్రేప్స్ ఉన్నాయి, ఇంకా మధ్యలో ఉన్నాయి. సో నేను అటు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం త్వరగా తెంపారంటే పుల్లగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి గ్రేప్స్, ఇంకా కింద కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తాను. ఫస్ట్ పైనకి వచ్చి పైన చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే అన్నీ తెంపేసి పక్కకు పెట్టేసుకుంటున్నామండి బ్లాక్ గ్రేప్స్. ఇప్పుడైతే అటు సైడ్ ఇంకేదన్నా పండినవి గ్రేప్స్ ఉన్నాయేమో చూద్దాము. సో అలాగే అటు వాక్ చేసుకుంటూ ఇటంతా చూపిస్తున్నాను మీకు. కింద ఇక్కడ చూస్తున్నారు కదండి గ్రేప్స్ అన్నీ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇంకా పండలేదు. ఇక్కడ కింద కొంచెమే పండింది. ఇది మార్నింగ్ తీస్తున్నామండి, సో అందుకని కొంచెం సన్లైట్ ఎక్కువగా కనపడుతుండొచ్చు మీకు ఒకవేళ ఈ వీడియో వాచ్ చేసేటప్పుడు. సో ఒకవేళ మీరు ఇలా తెచ్చుకున్నారనుకోండి, ఎక్కడన్నా ఉన్నప్పుడు నర్సరీలో ఉన్నప్పుడు అడిగి తీసుకోండి. బ్లాక్ గ్రేప్స్ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ బ్లాక్ గ్రేప్స్ అయితే చాలా పెద్దగా కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడైతే పైన చూపించాను, కింద కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా పండిన గ్రేప్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మేము ఉంటాము. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, చాలా గ్రేప్స్ వచ్చాయి. సో ఇదంతా చెట్టు ఇలా తీగ పారింది. పైన అయితే చాలా ఉన్నాయండి అసలుకి. ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా కనపడుతుందో కనపడట్లేదో కానీ చాలా గ్రేప్స్ ఉన్నాయి పైన అయితే. టోటల్ 5 ఉన్నాయండి, గెలలు ఉన్నాయి, 5 గెలలు ఉన్నాయి. ఇప్పుడు మా మమ్మీ అయితే ఇదంతా తెంపేస్తుంది. మక్కిన సైడ్ మటుకు ఒక 2 గెలలు ఉండే, ఇక్కడ ఒక గెల తింపేసింది మా మమ్మీ చిన్నది. సో ఇందాక నేను చూపించాను కదా, అసలు వీడియోలో క్లారిటీగా మార్నింగ్ కదా తీసేది, సో అందుకే క్లారిటీగా కనిపిస్తుందో లేదో. సో కింద వరకు అండి, కింద వరకు ఉన్నాయి.
చూస్తున్నారు కదా, నేను మ్యాక్సిమం అయితే మొత్తం కనపడేటట్టు చూస్తున్నాను గ్రేప్స్ అన్నీ మీకు ఎలా ఉంటుందో అనేసి. చూస్తున్నారు కదా, సో ఇది మొత్తం కింద వరకు ఉంది, పైన టెర్రస్ మీద మొత్తం ఉంది, చాలా పెద్దగా ఉండే. ఈవెన్ మామూలుగా అయితే ఇప్పుడు ఎండాకాలంలో అలా రాలిపోవడము ఇలా మొత్తం వాడిపోయి ఉంటుంది కదా, సో అప్పుడప్పుడు తుంచి ఇలా తుంచేసి పారేస్తామన్నమాట లీవ్స్ అని, లేకపోతే గాలికి చాలా డెలికేట్గా ఉంటాయి, సో అదంతా అవే వెళ్ళిపోతుంది కొన్నిసార్లు. సో ఇవ్వండి మొత్తం ఇవాళ మా గ్రేప్స్ టూర్ అనుకోవచ్చండి. చాలా బాగున్నాయి అసలుకి గ్రేప్స్ అయితే. ఒకవేళ మనం బయట కొనుక్కొని అన్ని కెమికల్స్ అవన్నీ వాడే కంటే మనం ఇంట్లో సొంతంగా ఒక ప్లాంట్ పెట్టుకున్నాం అనుకో, కనీసం ఒక టైం అయితే పడుతుంది, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇందాక మా మదర్ తెంపారు, కొంచెం పెద్ద గెల, కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే చాలా బాగుంటాయి, కొంచెం మగ్గితే ఇంకా టేస్టీగా ఉంటాయి కలర్ వస్తే. నేను ఆ గెల చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్దామండి. చూసారు కదా అన్నీ ఇందాక తెచ్చాం కదా అండి, అవన్నీ ఇప్పుడు ఫ్రెష్గా వాష్ చేసుకొని పిల్లలకి లేకపోతే మనమైనా తినేయచ్చు. సో మా చిన్న బాబుకి అయితే చాలా బ్లాక్ గ్రేప్స్ అంటే చాలా ఇష్టము, ఇవి చాలా స్వీట్గా ఉంటాయనేసి. సో ఇందాక చెప్పాను కదండి, కొంచెం సైజ్ ఎక్కువ పెద్దగా ఉంది, కలర్ కూడా బాగుంది అనేది ఇదేనండి. అది మంచిగా వాష్ చేసుకోండి, ఇలాంటి చిల్లులున్న జల్లెడనే దాంట్లో తీసుకొని కొంచెం వాష్ చేసుకోండి మంచిగా నీట్గా. ఏదన్నా కెమికల్స్ కానీ ఏదన్నా మనం ఒకవేళ పొట్టుంటే అలా వాష్ చేసుకున్నారనుకోండి మంచిగా పోతుంది. ఇదైతే నో కెమికల్స్ ఏం వేయలేదండి, నార్మల్గా వరి అప్పుడు వేసేటప్పుడు వేస్తారు కదా, సో ఓన్లీ సాయిల్లో మాత్రమే ఇది పెట్టేటప్పుడు నాటేటప్పుడు పెట్టారంట మొత్తం కొన్ని అంతే. దాని తర్వాత ఇదంతా మంచిగా ఉందండి. ఒక 1 year వరకు తీసేశారంట, తినలేదంట. దాని తర్వాత నుంచి మంచిగా వచ్చాయి, అంటే ఫస్ట్ కాపు మొత్తం తీసేశారు, తినలేదు. దాని తర్వాత నెక్స్ట్ కాపు నుంచి మంచిగా వచ్చాయి. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే చాలా పుల్లగా ఉండేది, ఇప్పుడైతే కొంచెం కొంచెం స్వీట్గా ఉంది, అంత పుల్లగా లేదు, చాలా స్వీట్గానే ఉంది ఇప్పుడైతే. చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అయినా సరే తీయగా ఉంది. సో వాటర్ ఎక్కువ పోయడం వల్ల ఇలా జ్యూసీగా చాలా బాగుంటుంది. స్కిన్ కూడా కొంచెం మందంగా ఉన్నా కానీ చాలా బాగుంది. కానీ రా తింటానుగా బేబీ కూర్చో. చిన్న తీసుకో కన్యా, పెద్ద తీసుకో. హే అట్లనే తింటున్నావు మొత్తము, తినొద్దు కన్యా, తినొద్దు. సరే ఓకే, ఎలా ఉంది? టేస్టీగా ఉందా? సూపరా, గుడ్ బాయ్. సో అయిపోయిందండి, పిల్లలే చెప్పేశారు చాలా సూపర్గా ఉందని. సో ఇదండి ఇవాళ మా వీడియో. సో మీకు కనుక నచ్చి ఉంటే, ఒకవేళ మీ దగ్గర మీ ఇంట్లో ఇలాంటి గ్రేప్స్ తోటలు పెట్టుకుంటే, గ్రీన్ అయినా సరే అండి, బ్లాక్ అయినా సరే, ఏ గ్రేప్స్ తోటలు పెట్టుకున్నా కానీ మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ టైం మీరు తిన్నప్పుడు అనేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.